రాజు రెడ్డిపల్లి గ్రామంలో ఇప్పుడు ఎన్నికల గత 2 వారాల నుంచి ప్రచారం జరుగుతుంది. నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఏదైతే ఇప్పుడు ఓన్లీ ఎన్నికలప్పుడే కాకుండా గత 10 సంవత్సరాల నుంచి గ్రామ అభివృద్ధిలో ఒక యువకునిగా కీలక పాత్ర వహిస్తున్నాను. ఒక యువకునిగా ఉండి స్కూల్ అభివృద్ధికి, స్కూల్లో మరమ్మతులు కానీ, పాఠశాలలు కానీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, మళ్ళీ సీసీ కెమెరాలు, దేవాలయాల అభివృద్ధికి, మళ్ళీ అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా అయితే ప్రతి పండుగ వినాయక చవితి కానీ, దుర్గామాత ఉత్సవాలు కానీ ప్రతి దాంట్లో కీలక పాత్ర వహిస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నాను. ఈసారి ఏమైందంటే జనరల్ వచ్చింది. జనరల్లో అవకాశం ఇస్తే ఒక విలేజ్కి సంబంధించి సర్పంచ్ పదవి అనేది అతి ముఖ్యమైనది, ప్రధాన పౌరుడిగా అతి ముఖ్యమైనది. కావున ఒక యువకునిగానే ఎన్ని పనులు చేసినా కాబట్టి ప్రజలు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అవకాశం ఇచ్చి గెలిపిస్తారని నామినేషన్ వేశాను. గత అవతల ఇంకొక వ్యక్తి నామినేషన్ వేశారు. వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే డబ్బుతో, కేవలం రాజకీయం ఎలా విధంగా అంటే ఓన్లీ నామినేషన్ వచ్చి జనరల్ కేటగిరీ డిక్లేర్ అయినాకనే వచ్చారు. వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఓట్లన్నీ డబ్బుతో కొందామని వాళ్ళ ఉద్దేశం. మా ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం గత 10 సంవత్సరాల నుంచి కాబట్టి నా ఏదైతే పన్నును గుర్తించి ఓటు ద్వారా అధికారం ఇస్తారని ముఖ్యంగా భావిస్తున్నాను. గ్రామంలో ఆల్రెడీ వికలాంగుల పింఛనులు, వృద్ధా పింఛనులు ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే ఒక 22 మంది, దాదాపు 22 మందికి వృద్ధాప్యం కానీ వికలాంగ పింఛన్లు లేవు. వాటిని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించి వాళ్ళ పింఛన్ వచ్చేలా చేస్తాం. అదేవిధంగా గెలిచిన తర్వాత మనం నగరానికి దగ్గర ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఆసుపత్రులతో హెల్త్ క్యాంప్, ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులు కానీ సీనియర్ సిటిజన్ ఎవరైతే బీపీ కానీ, షుగర్ కానీ ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి పెద్ద హాస్పిటల్తో మాట్లాడి హెల్త్ చెకప్ చేయిస్తాను. మరియు అదేవిధంగా ముఖ్యంగా హాస్పిటాలిటీ అంటే ఎమర్జెన్సీలో వాళ్ళకి అందుబాటులో ఉండేలా ఒక అంబులెన్స్ని ఏర్పాటు చేశాను. అదేవిధంగా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మా గ్రామంలో ఉన్న యువకులకు, అదేవిధంగా సీనియర్ సిటిజన్కి ఖచ్చితంగా ఆరోగ్య బీమా చేపిస్తానని నామినేషన్ మేనిఫెస్టోలో మెన్షన్ చేయడం జరిగింది. అది గెలిచిన వెంటనే 3 నెలల కాల వ్యవధిలో తప్పకుండా చేస్తాను. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి రూపంలో ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 41,000 రూపాయలు వెంటనే పెళ్లి రోజు చెక్ రూపంలో కాకుండా నగదు రూపంలో వెంటనే అందజేసి వాళ్ళకి సహాయపడతాను. పుట్టిన మగ శిశువులకు 11,000 రూపాయలు పుణ్యవతి, మా అమ్మ పేరు అయిన పుణ్యవతి తల్లి దీవెన కింద అందజేస్తాను అని చెప్పాను. అదేవిధంగా ప్రతి దానికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్పోర్ట్స్ యువకులకు స్పోర్ట్స్ పరంగా అన్ని రకాలుగా ముందుండి హెల్ప్ చేస్తానని మాటించాను. ఇట్లా భవిష్యత్తుకు అవకాశం ఉండే వెబ్సైట్లోనే యూజ్ అయ్యే విధంగా వైఫై అంటే రీల్స్ చూడడము, ఏదో వెబ్సైట్లు, ఫేస్బుక్ అలాంటివి కాకుండా వృత్తి విద్య నైపుణ్యం కూడా వాళ్ళ భవిష్యత్తు అవసరమయ్యే విధంగా సైట్లని ప్రారంభించి అందులోనే పర్టికులర్గా దానికి వైఫై ఏర్పాటు చేస్తానని చెప్పిన. లైబ్రరీలో వారాల ప్రచారం ఈరోజు ముగిసింది కాబట్టి గడిచిన 10 సంవత్సరాల అభివృద్ధిని చూసి చేయబోయే మేనిఫెస్టోని పరిశీలించి నాకు కేటాయించిన గుర్తు ఏదైతే కత్తెర గుర్తు క్రమసంఖ్య 2కు ఓటేసి గెలిపించాలని మా రెడ్డిపల్లి గ్రామ ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.